50 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి మాజీ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా పలు బాధ్యతలు నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ మచ్చలేని మహానాయకుడిగా ఎనలేని కీర్తి గడించారని ముక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం నిర్మూలన, సమాజ స్థాపన కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. మహానుభావులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, గణేష్ కుమార్, నూరుద్దీన్, కావల్ తాయప్ప, వల్లంపల్లి లక్ష్మణ్, బోయ వెంకటేష్, కావల్ అంజనేయులు, బో నరసింహ, నాగేష్, కల్లూరు గోవర్ధన్, గుంతల్ రవి, ఫయాజ్, ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయ జీవితాన్ని బడుగు బలహీన వర్గాల తాడిత పీడిత ప్రజల గురించి పోరాటం చేసి వారికి ఒక రిప్రజెంటేటివ్గా నిలబడి సమాజంలో ఆయన రాజకీయ పదవులు ఎన్నో అనుభవించిన ప్రతి పదవికి కూడా అది అగ్రికల్చర్ సెక్టర్ చూస్తుంటే హరిత విప్లవాన్ని తీసుకొచ్చి తర్వాత పారిశ్రామిక రంగానికి కూడా ఆ రోజే చేయూతనిచ్చి ఆ తర్వాత రక్షణ రంగంలో ఉన్నప్పుడు కూడా దేశ రక్షణ కోసం ఎంతో పాటుపడ్డ వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి సుదీర్ఘకాలం 50 సంవత్సరాలు రాజకీయ జీవితంలో తన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఒక్కసారి రాజకీయం రాగానే సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొనే ఏదో రకంగా రాజకీయ జీవితంలో మచ్చలు పడేటువంటి పరిస్థితులు బడుగు బలైన వర్గాల్లో బట్టి 50 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ప్రజలకు సేవ చేద్దామనేటువంటి కాన్సెప్ట్తో ముందుకొచ్చి ప్రతి సందర్భాన్ని కూడా పరిష్కార ధోరణితో ముందు తీసుకుపోయి పరిష్కార మార్గం ద్వారానే ఏదైనా సాధ్యమని నిరూపించిన నాయకుడు. రెండు బలైన వర్గాల కోసం ఆలోచన చేసి ఆలోచనని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో ఎంతో తన వంతు కృషిని సాధించిన వ్యక్తిగా ఎన్నో చదువుతూ ఉంటాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఆదర్శప్రాయం కావాలా, ఆయనంత సహనం ఓపిక రావాలా. ఆ ఓపిక సహనం ద్వారా వెనుకబడ్డ జాతుల్లో ఆర్థిక స్థితిగతులు బాగుపడడానికి మనవంతు కృషి కూడా చేయాల్సినటువంటి ఈ పనిని ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ